హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. వెనకటికి ఎవరో ముత్తేదుతనం ముద్దే గాని మొగుడు వద్దందంట మహాతల్లి. ఇప్పుడు ఆ సామెతకి కరెక్ట్గా సూట్ అయ్యేలా చేస్తున్నాడు మన జగన్ రెడ్డి అంటున్నారు పొలిటికల్ మేధావులు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. 151 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో బోయమామ సినిమాలో పెద్ద ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు జగన్ అన్నయ్య అండ్ టీం. నిత్యం బూతులతో భజనలతో పచ్చాపల మార్కెట్లో ఉండేది అసెంబ్లీ. అయితే జగన్ అన్నయ్య ఆడుదాం ఆంధ్ర అని ఆటల పోటీలు పెట్టి ఎప్పుడైతే బ్యాట్ పట్టుకొని క్రికెట్ బాగా ఆడాడు కదా అనుకొని అన్నయ్య ఆటకి ఫిదా అయిపోయిన జనాలు ఆయన్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో 11 మందితో ఒక చిన్నపాటి క్రికెట్ టీంనిచ్చారు. అయితే ఆ పార్టీలో గెలిచిన ప్రతి ఒక్కరికి ఒక డిసీజ్ ఉంది. అదేంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఉన్మాదుల్లో ఉంటారు, ఓడిపోతే ఉదాసీనుల్లో ఉంటారు. ఒకప్పుడు వీళ్ళ దర్పం మామూలుగా ఉండేది కాదు. ఎవరినైనా సరే సంకలో పెట్టి పిసుకుతామనేవాళ్ళు. తిట్లకి నోటిద్దులకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేవాళ్ళు. కనీసం వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని ఒక చిన్న కార్యకర్త కూడా బెదిరింపు రాజకీయాలు చేసేవాడు. ఇక వాళ్ళే అలా ఉంటే మన పులివెందుల పులిబిడ్డ రేంజ్ ఎలా ఉంటుందో ఇక మీరే ఆలోచించుకోండి. అందుకే కొండ మీద ఒక ప్యాలెస్ కట్టించుకున్నాడు. ఇక అక్కడి నుంచి బాత్రూంలో కూర్చొని చూస్తే మొత్తం విశాఖ అంతా కనబడేలా ప్లాన్ చేసుకున్నాడు. పాలన సరిగ్గా చేయాలంటే ఆ ఒక్క ప్యాలెస్ ఉంటే సరిపోదని జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇక అన్నయ్య సెక్యూరిటీ సిబ్బంది గురించి చెప్పాల్సిన పనే లేదు. కిమ్మావని తలదన్నేలా 930 మంది సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకున్నాడు. మరి సెక్యూరిటీని అంతా అప్పుడు ఎన్నికల ప్రచారంలో రాయించుకొని కొట్టినప్పుడు పెట్టుకున్నాడా, లేదంటే ముందు నుంచే ఉన్నారా అనేది మాత్రం రోజవ్వకే తెలియాలి. ఇక అసెంబ్లీలో అయితే వ్యవహారం మామూలుగా ఉండేది కాదు. అన్నయ్యతో కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవడు భయపడాడు. ఇక్కడ మేము 150 మంది ఉన్నాం, ఒక్కసారి కనుసైగ చేస్తే మీరుంటారా అని గట్టిగా అరిస్తే పాపం 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారు కూడా తల వంచుకొని కూక్కునేవాళ్ళు. ఏం చేయాలో దిక్కుతోచగా ఎదిరించే సాహసం చేయలేక బిక్కుబిక్కుమని ఉండేవాళ్ళు అసెంబ్లీలో. ఇక మిగతా ఎమ్మెల్యేలంతా కూడా మా జగనన్నయ్య బొచ్చు కూడా పీకలేవు చంద్రబాబు నువ్వు అని ఒకరంటే, మా జగనన్నయ్య మగాడు నాకు తెలుసా విషయం, ఆయన మగతనం గురించి మీకేం తెలుసని ఒకరంటే, మా జగనన్నయ్య కనుసైగ చేస్తే చాలు మిమ్మల్ని లేకుండా చేస్తామని ఇంకొకరు అనేవాళ్ళు. ఇక తిట్ల దండకం అంతా అయిపోయిన తర్వాత భజన దండకం మొదలు పెట్టేవాళ్ళు. జగన్మావయ్య జగనన్నయ్య మనసు వెన్న ఈ విధంగా అసెంబ్లీ సాగిపోయేది. అయితే నిజాలు చెప్తే నీ తల 1000 ఒక్కలవుతుందని పురాణాల్లో రాక్షసులకు శాపం ఉన్నట్లుగా వీళ్ళకు కూడా ఒక శాపం ఉండేదేమో. అంటే ఎంతసేపు తిట్లు భజనలు తప్ప అభివృద్ధి అనే పదమే వీళ్ళ నోటి నుంచి రాలేదన్నది పొలిటికల్ మేధావుల వాదన. అధికారం మారిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యాయి కదా. అందుకే మన జగనన్నయ్య తన చిన్నపాటి క్రికెట్ టీంని వేసుకొని వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి ఇక అసెంబ్లీలో కనిపించలేదు, మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళలేదు కూడా. కానీ ఇప్పుడు జగనన్నయ్య అసెంబ్లీ స్పీకర్ గారికి ఒక పెద్ద పొడవైన లేఖ ఒకటి రాశాడు. ఈ లేఖలు రాయడం ముద్రగడ పద్మనాభం తాతయ్య దగ్గర నేర్చుకున్నాడేమో, అంత పొడవుగా ఉంది అంటున్నారు పొలిటికల్ మేధావులు. ఇక దాంట్లో ఏముందంటే, పెద్ద మనిషి, మొన్న జరిగిన ప్రమాణ స్వీకారాల్లో నువ్వు పెద్ద తప్పు చేసినావు. అదేంటంటే చంద్రబాబు తర్వాత నేను కదా ప్రమాణం చేయాల్సింది, నువ్వెందుకు నాతో చేయించలేదు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నువ్వు ముందుగానే అనుకున్నావా? అసలు 10 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని అంబేద్కర్ ఏమన్నా నీ చెవిలో చెప్పినాడా? ఎలక్షన్స్ అయిపోయినా కానీ కూటమి సభ్యులు నువ్వు నా మీద ఇంకా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజల తరపున గొంతును వినిపించగలం, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే మీరని లేఖ రాశాడు. ఈ లేఖ చూసి మొన్ననే కదయ్యా చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా పీకేస్తాని అరిచింది, అంతలోనే ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాశావని స్పీకర్ అంకుల్ నివ్వెరపోతే, ప్రత్యేక హోదా కోసం ఏనాడు ఒక లేఖ రాయలేదు కానీ ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాస్తున్నావు. శభాష్ జగన్ అన్న, ఆ 11 కూడా పీకేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాసే శ్రమ నీకు తప్పేదని నిట్టూర్పులు విడుస్తున్నారు ప్రజలు. మొత్తానికైతే 151 మంది ఎమ్మెల్యేలతో అధికార దర్పం ప్రదర్శించి రుషికొండ లాంటి ప్యాలెసుల్లో రాజభోగాలు అనుభవించిన మన రాజన్న బిడ్డ విధియాడిన వింతనాటకంలో ప్రతిపక్ష హోదా కోసం లేఖలు రాసుకుంటున్నాడు. హతవిధి, బటన్లు నొక్కడం మీద పెట్టిన శ్రద్ధ కాస్తంత అభివృద్ధి మీద పెట్టింటే బాగుండేది. ఇదిగోండి స్పీకర్ గారు, అన్నయ్య అడిగిన ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి, లేదంటే ఇంకాస్త ఆలస్యం అయితే నీ స్పీకర్ పదవో లేదంటే చంద్రబాబు సీఎం పదవో అడుగుతాడు, చూసుకోమల్లా అని సలహాలు సూచనలు ఇస్తున్నారు పొలిటికల్ మేధావులు. సో గాయస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.